నాగార్జున గారు ముఖ్యమంత్రి ప్రసంగం చూసాం, కొనసాగుతుంది కూడా. అంటే గతంలో సదస్సులు అంటే కేవలం ఎంఓయూస్ మాత్రమే కుదుర్చుకునేవాళ్ళు, కానీ ఈ సదస్సులో ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, ఇప్పుడు గ్లోబల్లీ ఏం జరుగుతుంది, మనకు దానికి తగ్గట్టుగా ఎలా మారాలి అన్నది జరగటం అనేది ఒక ఎత్తు అయితే, ఎప్పుడూ లేనట్టుగా ఇంటర్నేషనల్ డెలిగేట్స్, అవుట్ ఆఫ్ ఇండియా డెలిగేట్స్ ఎక్కువ సంఖ్యలో పాల్గొనటం, ఇదంతా ఎంతవరకు ప్లస్ అవుతుంది? ఖచ్చితంగా రండి. నేను ఇందాక అన్నది అదే. ఇప్పుడు 30వ సదస్సు వాళ్ళకి జరుగుతుంది సిఏ. ఇందాక సురేష్ నాయుడు గారు చెప్పినట్టుగా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అన్న ఆంధ్రప్రదేశ్ అన్న సిఐ వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఎందుకంటే ఎర్లీ డేస్ లో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి వెనుదనుగా నిలబడి హైదరాబాద్ ని వేదికగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే, అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. అలాగే ఏంటంటే ఇప్పుడు మనకి బ్యారియర్స్ అనేటువంటివన్నీ చెరిగిపోతున్నాయి. టెక్నాలజీ రివల్యూషన్ వచ్చిన తర్వాత ఏంటంటే, ప్రపంచం అనేది ఒక కుగ్రామం అయిపోతున్నప్పుడు మనం గిరిగీసుకొని కేవలం ఇంతవరకే నేను ఉంటాను, మన రాష్ట్రం మన దేశం అనే దానికంటే ప్రపంచవ్యాప్తంగా ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయి, వాటి నుంచి మనం ఎలాంటి అవకాశాలు తీసుకోవాలి, ఎలాంటి అవకాశాలు మనకు ఉన్నాయి అనేటువంటిది ఎప్పటికప్పుడు అప్డేట్ కాకపోతే వెనకబడేటువంటి అవకాశం ఉంది. ఇందాక సురేష్ నాయుడు గారు చెప్పినట్టుగా ఇప్పుడు జరిగిన సదస్సులో 1/4 చేయటం అనేటువంటిది